సో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్ పెట్టుకునే వాళ్ళకి కంపల్సరీ వైటీ స్టూడియో అనే యాప్ ఉంటే యాప్ కంపల్సరీ ఉండాలి. యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేస్తే మీకు ఇలా డీటెయిల్స్ మీ ఛానల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. పైన ప్రొఫైల్ ఉంది కదా, పక్కన రైట్ సైడ్లో ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి చిన్నది. ఓకే, క్లిక్ చేస్తే మీకు ఇలా ఇట్లా వస్తుంది. ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా, సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఆప్షన్స్ అనేది వస్తుంది. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఛానల్ పెట్టుకున్న తర్వాత క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ సెట్టింగ్స్ అయితే కంపల్సరీ మెయిన్ ఇంపార్టెంట్. ఇవి ఆన్ చేసుకోవాలి. ఇవి ఆన్ చేసుకోకపోతే వ్యూస్ అనేవి రావు. కొన్ని సెట్టింగ్స్ అనేవి ఉంటాయి, కంపల్సరీ ఆన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ పుష్ నోటిఫికేషన్ ఉంది కదా, ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ కామెంట్స్ అని ఉంది కదా, ఫస్ట్ది అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఆల్ ఇంపార్టెంట్ నన్ను అని ఉంది కదా, ఆల్ పైన పెట్టుకోండి. ఆల్ పైన పెట్టేసుకుంటే ఓకే సరిపోతుంది. బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేస్తే మీకు మళ్ళీ కింద సెట్టింగ్స్ ఉన్న ఆప్షన్స్ కొంతమందికి చాలా మందికి ఆఫ్లో ఉంటాయి. ఆఫ్లో ఉంటే మటుకు ఆన్ చేసుకొని పెట్టుకోండి. అన్నీ ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే, బ్యాక్ వచ్చేసేయండి. మీకు కింద ఛానల్ అని ఉంది కదా, ఛానల్ కింద ఆడియన్స్ అని ఉంది కదా, ఆడియన్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కిడ్స్ అలాంటి ఆప్షన్స్ ఉన్నాయి కదా, మీరు కిడ్స్ వీడియో అయితే కిడ్స్ ఎస్ అని పెట్టుకోండి. కిడ్స్ వీడియోస్ కాకపోతే నో అని పెట్టుకోండి. ఓకే, మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ ఉంది కదా, కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మనకి ఇండియా అని ఇచ్చేసేయండి. ఇండియా అని ఇచ్చేసేయండి, సరిపోతుంది. ఓకే, ఇండియా ఇచ్చేసినాక మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేస్తే మీకు ఇక్కడ కంట్రీ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అయిపోయింది కదా, పర్మిషన్ అని ఉంది కదా, పర్మిషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇది ఏంటిదంటే మీ ఛానల్ అనేది నేమ్ చూపిస్తుంది. మీ ఛానల్ నేమ్ చూపించకుండా ఇంకేమన్నా మీ ఛానల్ వేరే పేరు కానీ మీ పేరు కూడా ఏమైనా డిఫరెంట్ కానీ కనిపించింది అనుకో, కంపల్సరీ మీ అకౌంట్ అనేది హ్యాక్ అయినట్టు, వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నట్టు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీ పేరే చూపిస్తే ఓకే పర్లేదు. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. బ్యాక్ వచ్చేసండి. ఇప్పుడు ఇక్కడ క్రియేటర్ డెమోగ్రాఫిక్స్ ఉంది కదా, అది అట్లానే ఉంచండి, అది దానికి ఏమో పర్లేదు. కంటెంట్ అని ఉంది కదా, కంటెంట్ కింద క్లిప్స్ సెన్సర్ ఆటో క్యాప్షన్స్ అని ఉంది కదా, అవి ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఆన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత కింద మళ్ళీ కమ్యూనిటీ కంటెంట్ కంట్రోల్స్ ఉంది కదా, అది ఓపెన్ చేయండి. మీకు అది ఓపెన్ చేస్తే ఇక్కడ కామెంట్స్ నివాన్ అప్లోడ్స్ ఉంది కదా, అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఆన్లో పెట్టుకోండి. పక్కన ఇంకా ఇక్కడ రైట్ సైడ్లో కామెంట్ మోడరేషన్ ఉంది కదా, అది బేసిక్లో పెట్టుకోండి. బేసిక్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ లైవ్ చాట్ మోడరేషన్ ఉంది కదా, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ నన్ను బేసిక్ స్క్రిప్ట్ అని ఉంది కదా, నన్నులో పెట్టుకోండి. లైవ్ చాట్ మీ మీ ఒపీనియన్, మనమైతే నన్నులో పెట్టుకున్నాము. ఇక్కడ వ్యూస్ పోస్టర్స్ ఉంది కదా, వ్యూస్ పోస్టర్స్లో ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టుకొని పక్కన బేసిక్ ఇలాంటి ఎలా ఉన్నాయో అలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకోటి బ్లాక్ అండ్ వాట్సాప్ ఉంది కదా, అది ఓపెన్ చేయండి. ఈ బ్లాక్ అండ్ వాట్స్ ఎందుకంటే మనకి ఇప్పుడు ఎంత మంచి కంటెంట్ చేసినా, ఎంత మంచి వీడియో చేసినా, కొంతమంది బ్యాడ్గా కామెంట్స్ పెట్టే వాళ్ళు వస్తారు కదా, మోతేవారిలాగా, వాళ్ళకి వాళ్ళు ఏమైనా ఎన్ని కామెంట్స్ పెట్టినా ఏది పెట్టినా మన బూతులు అనేది మనం ఇందులో పెట్టేసుకుంటే మనకు అనేది ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఆ కామెంట్స్ అనేది మనకు కనపడదు. ఓకే, ఈ మనకు 7 నుంచి Z వరకు వచ్చే బూత్లని మనం ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, బూత్లో పెట్టుకొని పెట్టేసుకుంటే ఓకే చేసుకుంటే సరిపోతుంది. మీరు బ్యాక్ వచ్చేసేయండి. సో ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ కింద లాస్ట్లో బ్లాక్ లింక్ టెక్స్ట్ అని ఉంది కదా, అది ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టుకుంటే సరిపోతుంది. బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ మీకు కింద కరెన్సీ అని ఉంది కదా, ఎర్న్ కరెన్సీ, అది ఆ సెట్టింగ్ ఓపెన్ చేసుకోండి. ఆ సెట్టింగ్ ఓపెన్ చేస్తే మీకు ఇలా వస్తుంది. USD మీద ఉంది. ఇప్పుడు ఇది ఏంటంటే మీకు ఇప్పుడు మనకి అమౌంట్ అనేది డాలర్లు అనేది చూపిస్తుంది. USD అంటే ఆ డాలర్లో మనకు అర్థం కాకపోతే మన ఇండియన్ రూపీస్లో కూడా పెట్టుకోవచ్చు. ఇండియన్ రూపీస్లో పెట్టుకోవాలనుకుంటే మనం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ INR అని ఉంటుంది ఆప్షన్. ఓకే, INR మీద పెట్టుకుంటే సరిపోతుంది. INR ఇక్కడ ఉంది, INR మీద పెట్టేసుకుంటే ఓకే, ఐఎన్ఆర్ మీద ఓకే చేసుకొని పెట్టుకోండి. మనకి ఇండియన్ రూపీస్లో చూపిస్తుంది. ఓకే, ఇంకా మీకు వచ్చేసి మొత్తం బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేస్తే మీకు ఇందులో అయితే సెట్టింగ్స్ మీకు పైన పెన్సిల్ గుర్తుంది కదా, ఓపెన్ చేయండి.
ఓపెన్ చేసి ఇక్కడ మీకు లింక్స్ అని ఉంది కదా, లింక్స్ ఓపెన్ చేయండి. లింక్స్ క్లిక్ చేయండి. లింక్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ యాడ్ అని ఉంది కదా, యాడ్ క్లిక్ చేయండి. యాడ్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మన ఎన్ని సోషల్ మీడియాలో ఎన్ని అకౌంట్లు ఉంటాయి అన్ని అకౌంట్ల లింక్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. యూట్యూబ్ ద్వారా దాన్ని కూడా ఫాలోవర్స్ పెరగవచ్చు. ఒపీనియన్ కంపల్సరీ 50% మన యూట్యూబ్ ఎవరైతే ఫాలో అవుతున్నారో మన అకౌంట్లో కూడా సోషల్ మీడియాలో ఎన్ని ఉన్నాయో ఫాలో అవ్వాలనుకుంటే ఆ లింకులు తెచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, టైటిల్ అని ఉంది కదా, టైటిల్ దగ్గర ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటే ఇన్స్టాగ్రామ్ అని టైప్ చేసి మళ్ళీ కింద యాడ్ యూఆర్ఎల్ ఉంది కదా అక్కడ లింక్ పెట్టండి. పైననేమో ఇన్స్టాగ్రామ్ పేరు పెట్టేసి ఇక్కడ లింక్ పెట్టండి. ఓకే, సరిపోతుంది. నేనైతే ఇప్పుడైతే ఏం పెట్టుకోలేదు. ఓకే, మీరు ఒపీనియన్ పెట్టుకోవాలని కూడా పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఓకే, బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేస్తే మీకు బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ కింద లాస్ట్లో హోమ్ ట్యాబ్ ఉంది కదా, అది ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు హోమ్ ట్యాబ్ ఆన్లో పెట్టుకోండి. కింద ఫర్ యూ ఉంది కదా, అది ఆన్లో పెట్టుకోండి. ఇంకోటి దాని కింద మోర్ సెట్టింగ్స్ అని ఉంది కదా బ్లూ కలర్లో, అది ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేస్తే మీకు ఇంకెన్ని సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. ఇవి ఉన్నాయి కదా, కంటెంట్ టైప్, వీడియోస్, షార్ట్స్, లైవ్ స్ట్రీమ్స్ అని ఉంది కదా, ఇవన్నీ ఆన్లో పెట్టుకోండి. కింద మళ్ళీ ఆల్ కంటెంట్, రీసెంట్ కంటెంట్ ఉంది కదా, రీసెంట్ కంటెంట్ ఓన్లీ అని పెట్టుకొని సేవ్ అయితే చేసుకోండి. ఓకే, కింద రీసెంట్ కంటెంట్ ఓన్లీ ఉంది కదా, అక్కడ వచ్చేసి ఆప్షన్ పెట్టుకొని సేవ్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే, ఇది సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తానికి బ్యాక్ వచ్చేసేయండి. సేవ్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ యాప్లో సెట్టింగ్స్ అయితే అయిపోయినాయి. ఇంకా కొన్ని క్రోమ్లో కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది, అది ఇప్పుడు చెప్తాను. మీరు ఇక్కడ వచ్చినాక వైట్ స్టూడియో లాగిన్ డెస్క్టాప్ అని కొట్టేసి మీకు సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఇలా వస్తుంది. చాలామంది మా ఛానల్ క్రోమ్లో ఓపెన్ అవ్వట్లేదు అన్న అంటున్నారు. కంపల్సరీ ఓపెన్ అవుతుంది. ఓకే, నేను చేసినట్టు చేయండి. పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, అది రైట్ సైడ్లో, అది ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు పైకి కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని ఉంది కదా, అది ఓకే చేసుకోండి. ఓకే చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ వైట్ స్టూడియో డెస్క్టాప్ అని ఉంది కదా మిడిల్లో, ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేస్తే మళ్ళీ ఓపెన్ వైట్ స్టూడియో డెస్క్టాప్ ఉంది కదా, మళ్ళీ క్లిక్ చేయండి రెడ్ కలర్ది. మళ్ళీ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కింద కంటిన్యూ టు స్టూడియో ఉంది కదా, అది ప్రెస్ చేయండి. కంటిన్యూ స్టూడియో కొట్టండి చెప్తాను. కొట్టిన తర్వాత మనకి ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి మన ఛానల్ ఇక్కడ వచ్చేస్తుంది. మీకు చూసుకోండి ఒకసారి. ఓకే, డాష్ బోర్డ్ మీద కనిపిస్తుంది మీ ఛానల్ అనేది. ఛానల్ కనిపించిన తర్వాత ఇక్కడ మీరు కింద ఏం చేయాలంటే మీకు కింద లెఫ్ట్ సైడ్లో కింద లాస్ట్లో సెట్టింగ్స్ అనే సింబల్ ఉంటుంది. సెట్టింగ్స్ అనే సింబల్ ఉంటుంది, కొంచెం జూమ్ చేయండి. ఆ సెట్టింగ్స్ అనేది జూమ్ చేస్తే ఆ సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. మనం సెట్టింగ్ చేసుకునే ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీకు అప్లోడ్ డిఫాల్ట్స్ అని ఉంది కదా, అప్లోడ్ డిఫాల్ట్స్ అని ఉంది, దాని మీద ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసి ఇక్కడ మీకు టైటిల్ డిస్క్రిప్షన్ అని ఉంది కదా, అక్కడ ఏమి ఇవ్వద్దండి. అందులో టైటిల్ పైన ఏమి ఇవ్వద్దు. దాని కింద ఇంకొకటి డిస్క్రిప్షన్ ఉంది కదా, డిస్క్రిప్షన్, అక్కడ కూడా ఏమి ఇవ్వద్దు. మళ్ళీ కింద వాలిడిటీ అని ఉంటుంది, కింద ఒక సెట్టింగ్. కిందికి రండి ఒకసారి, కిందికి వస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ వచ్చేసి మనకి పబ్లిక్ అని పెట్టుకోండి. ఓకే, ఇక్కడ పబ్లిక్ అని ఓకే వేసుకోండి. ఓకే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే జూమ్ చేసుకున్నాక పక్కన రైట్ సైడ్లో మీకు అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంది కదా, అది ఓకే చేయండి. అది ఓకే చేస్తే మీకు ఇందులో సెట్టింగ్స్ ఉంటాయి కొన్ని. స్టాండర్డ్ యూట్యూబ్ అని చెప్పేసి ఒక సెట్టింగ్ ఉంది, అది పెట్టుకోండి. ఇంకోటి లాంగ్వేజెస్ ఉన్నది కదా, మిడిల్లో లాంగ్వేజెస్ అనే సెట్టింగ్ ఉంటాయి కదా, లాంగ్వేజెస్ మీకు ఇక్కడ వచ్చేసి మనకు తెలుగు పెట్టుకోవాలి. తెలుగు పెట్టుకోండి. తెలుగు పెట్టుకుంటే సరిపోతుంది. తెలుగు ఎక్కడుంది? తెలుగు టీటీటీ తెలుగు పెట్టుకోండి. తెలుగు భాష పెట్టుకుంటే మనం చేసే వీడియోస్ అనేది మనం తెలుగులో చేస్తాం కాబట్టి తెలుగు పెట్టుకోండి. ఇంకో సెలెక్షన్ ఉంది కదా కింద, ఒక నిమిషం, ఇంకో లాంగ్వేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, అది అందులో మీరు ఇంగ్లీష్ పెట్టుకోండి. ఇంగ్లీష్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇందులో వచ్చేసి ఇంగ్లీష్ పెట్టుకోండి. ఇంగ్లీష్ పెట్టుకుంటే మనకు ఓకే. ఇంగ్లీష్ పైన ఇక్కడ ఓకే, ఇంగ్లీష్ పెట్టుకుంటే సరిపోతుంది.
మళ్ళీ కింద వచ్చేసి మనకి కామెంట్స్ ఉంది కదా, కామెంట్స్ అనేది ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇంకోటి కింద ఒకటి రైట్ టిక్ మార్క్ ఉంది కదా, అది రైట్ టిక్ లేకుంటే రైట్ టిక్ పెట్టేసుకోండి కింద లాస్ట్లో కామెంట్స్ దాని కింద. ఓకేనా? రైట్ టిక్ పెట్టుకున్న తర్వాత మనకి మళ్ళీ రైట్ సైడ్లో సెట్టింగ్స్ ఉన్నాయి కొన్ని. రైట్ సైడ్లో సెట్టింగ్స్ ఉన్నాయి కదా, అది కేటగిరీ అంటే ఏంటంటే మనం ఏదైతే కంటెంట్ దేనికోసం ఏ వీడియోలు చేస్తున్నాం అనేది మనకి ఇందులో కిడ్స్ అయితే కిడ్స్ ఉంటుంది, మ్యూజిక్ అయితే మ్యూజిక్ అని ఉంటాయి, డ్యాన్స్ అంటే డ్యాన్స్, ఓకే, ట్రావెల్ ఉంటే ట్రావెల్, ఇలా ఇలా ఆప్షన్స్ ఉంటాయండి. ఓకేనా? మీరు ఏ కంటెంట్ వీడియోలు చేస్తారో దానికి సంబంధించిన ఆప్షన్ పెట్టుకోండి. మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది ఇక్కడ చూస్తే. ఓకేనా? అందులో అది పెట్టేసుకుంటే నేనైతే ఇక్కడ ఇది పెట్టేసుకున్నా. దాని కింద ఇంకో సెట్టింగ్ ఉంది కదా, అక్కడ నన్ను పెట్టేసుకోండి. తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో మళ్ళీ ఛానల్ అని ఉంది కదా, ఛానల్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ ఇండియా అని ఇచ్చేసాను. కంట్రీ దగ్గర ఆప్షన్ ఉంది కదా, అక్కడ ఇండియా అని ఇచ్చేసేయండి. ఇండియా అనేసి కింద మీకు వచ్చేసి కీవర్డ్స్ అని ఉంది కదా, ఇక్కడ కీవర్డ్స్ దగ్గర కీవర్డ్స్ అంటే ఏంటంటే కొన్ని మీకు మనం కీవర్డ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నేనైతే ఎగ్జాంపుల్ మన నేమ్ ఇచ్చేస్తున్నా, శేఖర్ విఆర్కే. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ టిప్స్ అనేది ఒకటి ఇస్తున్నా. కీవర్డ్స్ అంటే మన ఇష్టం, మనం ఏదైతే కంటెంట్ ఏం చేస్తున్నామని దానికి సంబంధించిన కొన్ని వర్డ్స్ ఇవ్వండి. వర్డ్స్ ఇస్తే సరిపోతుంది. నేనైతే ఎగ్జాంపుల్ ఇస్తున్నా ఇక్కడ. ఓకే, ఎగ్జాంపుల్ అయితే ఇస్తున్నా. మీరు కూడా మీకు నచ్చినట్టు మీ కంటెంట్ వీడియోల తగ్గట్టు మీరు కూడా ఇచ్చుకోండి. ఇక్కడ నేను మానిటైజేషన్ అప్లై అని కొడితే అది మానిటైజేషన్ అప్లై పడింది. సో కొంచెం స్పెల్లింగ్ తప్పు పడింది. సరే, నేను ఉదాహరణకి ఎగ్జాంపుల్ అయితే ఇస్తున్నా. ఓకే, తప్పు అని మళ్ళీ తప్పు పడింది, స్పెల్లింగ్ తప్పు ఉందని అయితే మళ్ళీ కామెంట్లో పెట్టకండి. నేనైతే తొందరలో టకటకని కొట్టేస్తున్నా, అది అలా పడిపోయింది. ఓకే, బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేస్తే మీకు ఇక్కడ కింద రైట్ సైడ్లో సేవ్ అనే బటన్ ఉంది కదా, సేవ్ చేసుకోండి. సెట్టింగ్స్ అనేది సేవ్ అయిపోతాయి. ఇప్పుడు ఏంటంటే మీరు అనేది ఎలాగో సెట్టింగ్ చేసుకున్నాం, మనకు ఆటోమేటిక్గా వ్యూస్ వస్తాయి, ఏం కాదు అనేసి సైలెంట్గా ఉంటే వ్యూస్ రావు. ఒకటి గుర్తుపెట్టుకోండి, రోజు రెగ్యులర్గా వీడియోలు చేసి ఉండాలి. వీడియోలు చేసి అప్లోడ్ చేసి మంచి కంటెంట్ అప్లోడ్ చేసుకోండి. ఈ సెట్టింగ్స్ మాత్రం చేసి ఉండాలి ఆల్రెడీ. ఈ సెట్టింగ్ చేయకపోతే రావు. సెట్టింగ్ అయితే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఈ వీడియో చూసి చేసుకున్న తర్వాత మంచి వీడియోలు కంపల్సరీ రెగ్యులర్గా చేస్తుంటే మంచి వీడియోలు చేయండి. కంపల్సరీ మీకు అనేది వ్యూస్ అనేది వస్తుంది, సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతారు. ఓకేనా?